దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తుతులు, స్తోత్రములు, మహిమ, ఘనత, ప్రభావములు, అధికారము, ఆధిపత్యము మన దేవునికే కలిగి ఉన్న ప్రకారము నిరంతరము యుగయుగములకు కలిగి ఉండునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాలములు, సమయములు, డిస్పెన్సేషన్స్. ఈరోజు మనము చర్చించుకోబోతున్నాము. సామాన్యముగా భూత, వర్తమాన, భవిష్యత్ కాలములు 3 విధములుగా ఉన్నాయి. భూతకాలము, వర్తమాన కాలము, ప్రస్తుతము జరుగుతున్న కాలము. భవిష్యత్ కాలము. భూతకాలములో అనేకమైన విభాగములు విభజించుకోవచ్చును. భూతకాలము ఏదైనా వనములో ఉన్న కాలము. భూతకాలములో మనసాక్షి కాలము. భూతకాలములోనే, గతించిన కాలములోనే ధర్మశాస్త్ర కాలము. అంతలోనే చీకటి కాలము, దేవుని వాక్కు విడుదలవని కాలము. మౌన కాలము, సైలెంట్ పీరియడ్. అంతలోనే సంఘకాలము, కృపాకాలము, ప్రభు కాలము. ద చర్చ్, ఏజ్ ఆఫ్ చర్చ్, కృపాకాలము, ప్రభు కాలము, కరుణాకాలము. ఏదైనా పేరు పెట్టుకోవచ్చును. అయితే కృపాకాలము తర్వాత శ్రమల కాలము. శ్రమల కాలము రెండుగా విభజించుకోవచ్చును. శ్రమల కాలము, మహాశ్రమల కాలము. సంఘము ఎత్తబడి ప్రభువును కలుసుకున్న తర్వాత విడవబడిన సంఘమునకు, అన్ని జాతుల వారికి, యూదులకు శ్రమలు, మహాశ్రమలు. తర్వాత మిలేనియం రూల్, గోల్డెన్ రూల్, బంగారు పాలన, 1000 ఏండ్ల పరిపాలన కాలం. తర్వాత తీర్పు కాలము, ధవల సింహాసనము కాలము. ఆ తర్వాత ఎండ్లెస్, టైమ్లెస్, నిత్యకాలము. నిత్యత్వము నుండి నిత్యత్వం వరకు, నిత్యత్వము నుండి నిత్యత్వం వరకు, అనంతము నుండి అనంతము వరకు, పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలం వరకు. ఈ విధంగా విభజించుకోవచ్చును. పురాణాలు, వేదాలు సత్యయుగమని, త్రేతాయుగమని, ద్వాపర యుగమని, కలియుగమని 4 రకాలు చెప్తున్నారు. ఋషి పుంగవులు, మునులు
అనేక సంవత్సరాలు తపస్సు చేసిన పురాణాలు తెలియచేస్తున్నాయి. విశ్వము మహావిస్ఫోటనం జరిగి శకలాలు, ఆ శకలాల ద్వారా సృష్టించబడిన సృష్టి, బిగ్ బ్యాంగ్ మహావిస్ఫోటనము ద్వారా సృష్టి కలిగేను అని సైన్స్ చెప్తుంది. అయితే ఇటీవల ఒక బిగ్ బ్యాంగ్, కొన్ని సంవత్సరాల క్రితము భూమి ఈ చివర నుండి ఆ చివరి వరకు సొరంగం వేస్తున్నారు. మహావిస్ఫోటనము ఎప్పుడో జరిగేను. ఇటీవలి కాలములో మరొక బిగ్ బ్యాంగ్, బిగ్ బ్యాంగ్ టు బిగ్ బ్యాంగ్, మహావిస్ఫోటనము నుండి ఇటీవలి కాలములో జరుగుతున్న భూస్వరంగము వరకు అని సైన్స్ చెప్తోంది. మహావిస్ఫోటనము జరిగి విశ్వమంతా ఏకమై జరిగిన మహావిస్ఫోటనము ద్వారా సృష్టి కావించబడినని సైన్స్ మాట్లాడుతుంది. అయితే ప్రకటన 1వ అధ్యాయము 8వ వచనం వాక్యపు వెలుగులో ధ్యానించుకుందాము. ఎన్ని కాలంలో ఉన్నాయి? ప్రధానముగా ప్రకటన 1వ అధ్యాయము 8వ వచనం. అందరూ వాక్యము తెరిచి ఉంచాలి దయచేసి. ప్రత్యేకమైన విన్నపము, అందరూ వాక్యము కలిగి ఉండాలి, వాక్యము చదువుకోవాలి. చదువు వారు దీవించబడతారు. అల్ఫయు ఓ మెగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నాకు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. క్రీస్తు ప్రభుల వారు భూతకాలములో, వర్తమాన కాలములో, భవిష్యత్ కాలములో ఉండువాడు. భూతకాలములో ఉన్నవాడను అని చెప్పట్లేదు, వర్తమాన కాలములో ఉన్నవాడను అని చెప్పట్లేదు, భవిష్యత్ కాలములో ఉండబోయేవాడను అని చెప్పట్లేదు. వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉన్నవాడను, ఉండువాడను. 1వ అధ్యాయము 18వ వచనం చదువుతారా? 1వ అధ్యాయము 18వ వచనం. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను. మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. చాలు చాలు. ఇదిగో మృతుడనైతిని, శరీరధారి అయి మనుషులందరూ ఒక్కసారి మృతి పొందవలెనని నియమం ఉన్నది. ఫిబ్రవరి 9:27లో చూస్తాం. భూమి మీద పుట్టిన ప్రతి మనుష్యుడు ఒక్కసారి మృతి పొందాలి, ఇది నియమము. తర్వాత తిరిగి బ్రతుకుతారు, పునరుత్థానములో సజీవులుగా ఉంటారు. అయితే మనుషుడై పుట్టిన, మనుష్య కుమారుడుగా పుట్టిన క్రీస్తు ప్రభుల వారు మృతుడయ్యాడు, కానీ యుగ యుగములు జీవించున్నాడు. 2వ అధ్యాయము ప్రకటన 2వ అధ్యాయము 8వ వచనం. ప్రకటన 2వ అధ్యాయము. అబ్రహాం లింకన్ గారు మీరు చదవండి. సంగపు దూతలకు ఇలాగ వ్రాయము,
మొదటవాడును కడపటి వాడనై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేమనగా, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, చాలు అయినను చాలు చాలు. అబ్రహాం లింకన్ గారు చాలు, సరిపోతుంది. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. మొదటి వాడను కడపటి వాడను, నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు, అనంతము నుండి అనంతం వరకు, ఆద్యంత రహితుడు, అల్ఫా ఓమేగా. ఎబ్రి వర్ణమాలలో అల్ఫా కంటే ముందు అక్షరము లేదు, ఓమేగా తర్వాత అక్షరములు ఉండవు. మొదటి వాడను కడపటి వాడను, పురాతన కాలము నుండి శాశ్వత కాలం వరకు. మీకా 5వ అధ్యాయము 2వ వచనము 2వ భాగము, 2వ భాగము మాత్రమే చదవాలి. మీకా 5:2 2వ భాగము. కామా ఉంటుంది కదా, సెమికాలన్ ఉంటుంది కదా, సెమికాలన్ తర్వాత 2వ భాగం ఉంటుంది, చదవాలి. ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను. కాలములకు ప్రభువై ఉన్నవాడు, కాలములకు యుగములకు దేవుడై ఉన్నవాడు, సజీవుడు. ఎప్పటి నుండి ఉన్నాడో, ఎప్పటి వరకు ఉంటాడో ఆ స్వయంభవుడైన నిత్యుడగు తండ్రి, నిత్యుడగు తండ్రి ఆయనకు నామకరణము చేయబడింది. నిత్యుడగు తండ్రి. మనము ఇటీవలి కాలంలో క్రిస్మస్ దినములు ధ్యానించుకున్నాం. 9వ అధ్యాయము 6వ వచనం, యెషయా గ్రంథం. నిత్యుడగు తండ్రి ఆయనకు పేరు పెడతారు. ఎటర్నల్ ఫాదర్, నిత్యముండే తండ్రి. నాకు నాన్నగారు, నాకు జన్మనిచ్చిన నాన్నగారు శరీరాన్ని బట్టి గతించి పోయారు, ప్రభులో నిద్రించి ఉన్నారు. వారి జ్ఞాపకాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆయన ఒకప్పుడు జీవించి ఉండేవాడు, ఇప్పుడు మరణించాడు. ఆయన మధుర జ్ఞాపకాలు దినదినము వెంటాడుతూ ఉన్నాయి. మరణించిన నా తండ్రి గారు గతించిపోయారు. అయితే నిత్యముండే తండ్రి, ఇటర్నల్ ఫాదర్, ఇటర్నల్ ఫాదర్, నిత్యుడగు తండ్రి మన క్రీస్తు ప్రభుల వారికి నిత్యుడగు తండ్రి అనే నామకరణము చేయబడింది. వాట్ ఎవర్ ఇట్ మే బి, వాక్యపు వెలుగులో ధ్యానించుకుంటున్నాము. 4 వేదాలు, ఉపనిషత్తులు, పురాతన ఋషి పుంగవులు వేదాలలో ఘోషించిన బిగ్ బ్యాంగ్ టు మహావిస్ఫోటనము నుండి అనదర్ బిగ్ బ్యాంగ్ ఎప్పుడు పూర్తవుతుందో, 2వ బిగ్ బ్యాంగ్, భూమికి కన్నం వేయుట, సొరంగం వేయుట ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేరు. ఎప్పుడు మొదలు పెట్టారో వారు జీవించలేరు, మనుషులు అయిపోతారు. మనుషులకు జీవిత కాలములు నిమిత్త మాత్రులు, స్వల్పము. మొదలుపెట్టిన వాడు ఏనాడో మరణించాడు. కొనసాగించువాడు ఎప్పుడుంటాడో, ఎప్పుడు అంతర్ధానం అవుతాడో వారికే తెలియదు. మహావిస్ఫోటనము జరిగి సృష్టి నిర్మాణము జరిగిందని, ఇప్పుడు మళ్ళీ మహావిస్ఫోటనము జరిగే సూచనలు ఉన్నాయి. మనము విశ్వమంతా, భూమండలమంతా మహాప్రమాదపు
అంచున నిలబడి ఉన్నది. దీని అంతము అనదర్ బిగ్ బ్యాంగ్ ఎలా ఉంటుందో, ఎలాంటి విస్ఫోటనం జరుగుతుందో, తునకలు తునకలుగా శకలాలు, ఆ శకలాల నుండి మరొక విశ్వము తయారవుతుందని నమ్ముతున్నారు. అయితే దేవుని వాక్యపు వెలుగులో, దేవుని వాక్యపు ప్రకాశములో, దేవుని వాక్యము వివరించగా ప్రధానముగా భూతకాలములో ఉన్న కొన్ని కాలములు, అజ్ఞాన కాలము, అన్కాన్షియస్ టైం, కాన్షియస్ టైం, జ్ఞానకాలము, మనసాక్షి కాలము, ధర్మశాస్త్ర కాలము, పాపము ఆరోపించబడిన కాలము. పాపమనగా ఏమిటో ప్రభువు పరిశుద్ధుడు తెలియచేసిన కాలము. మౌన కాలము, సంఘకాలము, కృపాకాలం, ప్రభు కాలం, శ్రమల కాలము. శ్రమల కాలములో 2 భాగములు ఉన్నాయి. మహాశ్రమల కాలము, మొదటి భాగము శ్రమల కాలము, మహాశ్రమల కాలము. మిలేనియం టైం రూల్, 1000 ఏండ్ల పరిపాలనా కాలం. కృపాకాలములో సంఘము ఎత్తబడే గుంపులో పరిశుద్ధులుగా చేర్చబడి ప్రస్తుత కాలం కృపాకాలములో ఉన్నాము. కృపాకాలము ఎప్పటితో ముగుస్తుంది? మొదటి కాలమైన అజ్ఞాన కాలము ఏదేను తోటలో ప్రారంభము. మనుష్య నిర్మాణము ఉత్పత్తితో ప్రారంభము. మొదటి ఆదాము జీవించిన కాలము. సామాన్యముగా కోటాను కోట్ల సంవత్సరాలు అనుకుంటారు భూమి నిర్మాణము జరిగి. కోటాను కోట్ల కాలము అపోహ మాత్రమే, అనుమానం మాత్రమే. 6000 సంవత్సరాలు భూమి మనుష్య నిర్మాణము జరిగి 6000 సంవత్సరాలు అని బైబిల్ చెప్తోంది. మొదటి మానవుడు నిర్మించబడి అజ్ఞాన కాలము, మొదటి మానవుడు పతనమయ్యే వరకు ఏ పండు తిని పతనమయ్యాడో, తినవద్దని దేవుడు చెప్పిన పండు తిని పతనమయ్యాడో, ఆ వృత్తాంతమంతా, ఆ ఏజ్ అంతా అజ్ఞాన కాలము. మనసాక్షి కాలము. రోమా మొదటి అధ్యాయము 2వ అధ్యాయము 15వ వచనం. రోమా పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. రోమా పత్రిక
అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను, వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్ర సారము తమ హృదయముల యందు రాయబడినట్టు చూపుచున్నారు. మనస్సాక్షి స్వతహాగా ఇది తప్పు, ఇది చేయకూడదు అని మనస్సాక్షి ఘోషించుతున్న కాలం. కాన్షియస్ టైం. తర్వాత ధర్మశాస్త్ర కాలం. సీనాయి పర్వతం దేవుని పర్వతము, హోరేబు కొండ దేవుని పర్వతం ఎక్కి పాపమును ఆరోపించు ఆజ్ఞలు గల పలకలు మోషే చేతులతో తీసుకొని మొదలు క్రీస్తు ప్రభుల వారి మరణం వరకు, సిలువనెక్కుట వరకు ధర్మశాస్త్ర కాలము, ఆజ్ఞల కాలము, నిబంధనల కాలం, మొదటి నిబంధన కాలము, ధర్మశాస్త్ర కాలము. అయితే ఈ మధ్య ఇంకొక కాలం ఉన్నది, మౌన కాలము. వాక్కు విడుదల కాని కాలం. వాక్యము విడుదల కాలేదు, ప్రవక్త లేడు, బలులున్నాయి, పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు పొందుకోవాలని బోధలున్నాయి. మారు మనస్సు నిమిత్తము పాప క్షమాపణ. లూకా సువార్త బాప్తిస్మం ఇచ్చి యోహాను పాప క్షమాపణను నిమిత్తము మారు మనస్సు పొందడని ప్రకటించుచుండెను. నిబంధన కాలములో, మౌన కాలములో పాత నిబంధన కాలపు ఆఖరి ప్రవక్త, కొత్త నిబంధనను పరిచయం చేసిన మొదటి ప్రవక్త యోహాను బాప్తిస్మం ఇచ్చువాడు ప్రకటించిన కాలము. యోహాను బాప్తిస్మము పాప క్షమాపణనిచ్చిందా? బలులు పాప క్షమాపణనిచ్చాయా? క్రీస్తు రక్తం వలన మాత్రమే పాప క్షమాపణ కలిగింది కదా. క్రీస్తు వారు వచ్చిన తర్వాత సిలువకు ఎక్కుట ద్వారా, రక్తము ప్రోక్షించడం ద్వారా పాప క్షమాపణ వచ్చింది కదా. పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు పొందుడి అని బాప్తిస్మం ఇచ్చి యోహాను ప్రకటించుతున్నారు. అయితే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం. పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ప్రతి వాడు పాప క్షమాపణ కలుగు నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము, ఫర్ ద రెమిషన్ ఆఫ్ సిన్స్. పాప క్షమాపణ ఏ నామములో కలుగుతుంది? పాప క్షమాపణ నిమిత్తము ప్రకటించిన యోహాను ద్వారా కలుగుతుందా?
యేసుక్రీస్తు నామములోనే పాపక్షమాపణ కలుగుతుంది. ఆయన రక్తములో పాప పరిహారము జరుగుతుంది. అనేకమైన వాక్యాలు రిఫరెన్స్లుగా చూస్తాం. తదుపరి అధ్యాయంలో అపోస్తుల కార్యములో పలుమారులు చూస్తాం. యేసు రక్తం వలన, యేసు చిందించిన రుధిర ధారల వలన, ప్రశస్తమైన రక్తం వలన పాప క్షమాపణ కలుగుతుంది. ఫర్ ద రెమిషన్ ఆఫ్ సిన్స్ యేసు రక్తంలోనే కలుగుతుంది. అయితే సంఘకాలము, కృపాకాలము. సంఘకాలము యేసుక్రీస్తు ప్రభుల వారు ఆదివారమున తెల్లవారి లేచి చూస్తే తెరిచిన సమాధి, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అని 10 రోజులు కనిపెట్టి ప్రార్థన చేసి 40 రోజులు ప్రభుల వారు దర్శించి అనేకులకు కనబడిన తర్వాత, మీరు పైనుండి ఆత్మను పొందుకొని వరకు ఎడతెగక ప్రార్థన చేయాలి అని ప్రభు వారి చేత బోధించబడి, పెంతెకోస్తు దినాన 50వ దినాన పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి కుమ్మరించబడిన మొదటి దినము సంఘకాలము, కృపాకాలము, ప్రభు కాలము. దేవదూతలు తొంగి చూచే కాలము, దేవదూతలు తొంగి చూచే కాలం. మొదటి పేతురు మొదటి అధ్యాయము 12వ వచనం. మొదటి పేతురు మొదటి అధ్యాయము 12వ వచనం. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెరవబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేశారను సంగతి వారికి బయలుపరచబడిన దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు. మరొకరు ఎవరైనా చదవండి స్పష్టంగా. మరొకరు ఎవరైనా చదవండి. జయమ్మ గారు. పరలోకము నుండి అయ్యగారు చదవమంటారా? చదవండి అమ్మా, స్పష్టంగా చదవండి. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేశారన్న సంగతి వారికి బయలుపరచబడెను. దేవదూతులు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు. ఏ కార్యములు? కృపాకాలములో, సంఘకాలములో జరుగుతున్న కార్యములు దేవదూతలు సైతము తొంగి చూడ ఆశిస్తున్నారు. దేవుని అనాది కాల సంకల్పము ఎట్టిదో దేవదూతలు తెలుసుకోగోరుతున్నారు, తొంగి చూడగోరుతున్నారు. పాపులట, మనుషులందరూ పాపులట, ఒక్కడు నీతిమంతుడు లేడట, దేవునికి భయపడేవాడు ఒక్కడు లేడట, అయినా పరిశుద్ధులు కాపించబడుతున్నారు. ఇది ఏమి చిత్రమో, ఇది ఏమి వింతో అని దేవదూతలు సైతము తొంగి చూడ ఆశించుతున్న కాలము. యేసు రక్తములో విమోచన కలుగుతున్న కాలము. అప్పటి వరకు 99 పాపములు చేసిన వాడు ఒక్క పుణ్యకార్యం వలన పరిశుద్ధుడు కావించబడుతున్న కాలము. ఇది ఏమి కాలమో, ఇది ఏమి చిత్రమో, దేవదూతల సైతము ఆశ్చర్యము పోయే కాలము. యేసు రక్త ప్రభావమున
పరిశుద్ధులు కావించబడుతున్నారు. దీనికి ఒక ముగింపు ఉన్నది. దీనికి ఒక ముగింపు ఉన్నది. ఎప్పుడు ముగింపు ఉన్నది? సంఘము ఎత్తబడుట ద్వారా ముగింపున్నది. సంఘము ఎత్తబడుట ద్వారా, ద రాప్చర్ ఆఫ్ చర్చ్. సంఘము ఎత్తబడే వరకు ఈ విధంగా జరుగుతూ ఉండాలి. ఎంత ధన్యకాలమో కృపాకాలము, సంఘకాలము, ఎంత ధన్యకాలమో, ఎంత పుణ్యకాలమో. పుణ్యదాన బలియాగముగా పరిశుద్ధుడైన రక్తము, యేసు రక్తము, పరమాత్ముడు అయి తన పరిశుద్ధ ప్రశస్తమైన రక్తం చేత పాప పరిహారము 99 తప్పులు పాపములు చేసిన వాడిని ఒక్క పుణ్యకార్యము ద్వారానే పరిశుద్ధులుగా మార్చే కాలము. ఎంత ధన్యకాలమో, ఎంత పుణ్యకాలమో, సంఘకాలము, కృపాకాలము. దీనిని బట్టి తెలియచేస్తున్నాం. అయితే ఒకనాడు ముగింపున్నది. రోమా 11:25. రోమా పత్రిక 11:25. రోమా పత్రిక 11:25 వచనం ప్రకారము చదువుతారా ఎవరైనా? సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలుసుకొనగోరుచున్నాను. అదేమనగా, అన్ని జనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనసు కొంతమట్టుకు కలిగెను. అన్యజనులు ప్రవేశిస్తారు. అన్యజనులు ప్రవేశము సంపూర్ణమగు వరకు అన్య జాతుల వారు యేసుక్రీస్తు ప్రభుల వారి రక్షణ సువార్తను వింటారు. ప్రవాహములుగా అన్యజనుల వారు ప్రవేశిస్తారు. అప్పుడు గేట్లు మూయబడతాయి. ఒక కాలం ఉన్నది. ఆమ్స్ట్రాంగ్ గారు ముద్ర పెట్టుకుంటారా? అన్యజనులు గేట్లు మూయబడతాయి. ఇశ్రాయేలులకు గేట్లు ఓపెన్ అవుతాయి. చాలా విశేషమైన సమయం ఉన్నది. అన్యజనులకి స్టాప్ చెప్పబడుతుంది. కృప ముగిసిపోయే దినమున్నది. అయితే అన్యజనుల ప్రవేశము సంపూర్ణము చేయబడుతుంది. అన్యజనులంతా వస్తారు. అన్ని జాతులంతా వస్తారు. రక్షణ పొందుకుంటారు. ఇంట్రడక్షన్ మాత్రమే ఈ దినము ధ్యానించుకుంటున్నాము. ఇంట్రడక్షన్ మాత్రమే ధ్యానిస్తున్నాము. మరొక సందర్భములో ఒక్కొక్క కాలము గురించి, ఎన్ని కాలములు ఉన్నాయో, ఎన్ని డిస్పెన్సేషన్స్ ఉన్నాయో వివరముగా ధ్యానించుకోబోతున్నాము. ఈరోజు ఇంట్రడక్షన్ మాత్రమే, ఉపోద్ఘాతము మాత్రమే, ప్రారంభ పలుకులు మాత్రమే దేవుని వాక్యపు వెలుగులో గమనిస్తున్నాము, ధ్యానిస్తున్నాము. అయితే సంఘకాలము ముగిసిన తర్వాత, సంఘము ఎత్తబడిన తర్వాత శ్రమల కాలము, మహాశ్రమల కాలము. తొలుత శ్రమలు, తదనంతరము మహాశ్రమలు. అప్పుడు మహాశ్రమ కలుగును.
తర్వాత మనందరము ఎదురు చూస్తున్న బంగారు పాలన, మిలీనియం రూల్, మిన్నాగు పుట్ట మీద పసిపిల్ల అట్లాడుకున్న కాలము, చిరుతపులి మేకపిల్ల సహవాసము చేసే కాలము, సింహము గోవు గంగి గోవు పచ్చిక మేసే కాలము, అపవాది లేని కాలము, శోధకుడు లేని కాలము, శోధనలు సంభవించని కాలము, వేయేండ్ల పరిపాలన కాలము, వేయేండ్ల పరిపాలన కాలము. తర్వాత ధవల సింహాసన కాలం, తీర్పు కాలము, గొర్రెలను మేకలను వేరు చేసే కాలము. అప్పుడు తండ్రి మహిమతో ప్రభావముతో కూడి వచ్చిన మనుష్య కుమారుడు, రాజు, రాజాది రాజు కుడివైపున ఉన్న గొర్రెలతో, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, భూమి పుట్టక ముందు మీ కొరకు సిద్ధపరచబడిన దేవుని రాజ్యములో, పరలోక రాజ్యములో, నా తండ్రి నిత్య రాజ్యములో ప్రవేశించుడి అని గొర్రెల ప్రవేశము, గొర్రెమందల ప్రవేశము, మేకల అగ్ని తీర్పు జరిగి ఫైనల్ జడ్జిమెంటు, ధవల సింహాసనము, వైట్ థ్రోన్ జడ్జిమెంట్ జరిగే దినము. ఆ తర్వాత నిత్య శాశ్వత పురాతన కాలము మొదలుకొని పురాతన కాలము, దేవుడు మాత్రమే స్వంతగా జీవించు కాలము, నిత్య కాలము, ఎండ్లెస్, టైమ్లెస్, అనంతము 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 లోనికి, నిత్యత్వములోనికి పరిశుద్ధులు అందరినీ తీసుకొని ప్రభుల వారు ప్రవేశిస్తారు. ఈ కాలములను గురించి వివరంగా ధ్యానించుకోబోతున్నాము. అయితే కృపాకాలము ప్రస్తుతం ఉన్న కాలము. ఈ కాలం అనే అత్యంత దీర్ఘము పైప్ లైన్ లో భూతకాలములో ఉంటాడు, వర్తమాన కాలంలో కూడా ఉంటాడు, ప్రజెంట్ ఏజ్ లో కూడా ఉంటాడు, భవిష్యత్ కాలములో ఉంటాడు, ఏకరీతిగా ఉంటాడు. నిన్న ఎలా ఉన్నాడో, నిన్న అనే మనుషులకు ఒక జ్ఞాపకముగా మాత్రమే మిగిలిపోయింది. మనుషులకు నిన్న మరల వెనక్కి రాదు, నిన్నటి కాలము మరల వెనక్కి రాదు. దేవునికి ఒక పైప్ లైను, కాలం అనే పైప్ లైను భూతకాలం అంతటిలో ఉన్నాడు. అబ్రహాము కాలములో ఉన్నాడు, నోవో కాలములో ఉన్నాడు, ఆదాము కాలములో తోటలో ఉన్నాడు, నేడున్నట్టుగా ఉన్నాడు. ఆదాము కాలములో, తోట కాలములో, నోవో కాలములో, 120 సంవత్సరాలు సువార్త ప్రకటించుతున్న కాలములో, ఓడ నిర్మించుతున్న కాలములో, నేడు అన్నట్టుగా ఉన్నాడు. మోషే కాలములో ఉన్నాడు, మోషే కంటే ముందు పితరుడైన అబ్రహాము కాలంలో ఉన్నాడు, ఇస్సాకు కాలంలో ఉన్నాడు, యాకోబు కాలంలో ఉన్నాడు, ఇశ్రాయేలు కాలంలో ఉన్నాడు, మోషే కాలంలో ఉన్నాడు, ధర్మశాస్త్ర కాలంలో ఉన్నాడు.
మౌన కాలములో ఉన్నాడు. వాక్యము విడుదలవని కాలములో ఉన్నాడు. ఆ ప్రభువే, ఆ పరిశుద్ధుడే, ఆ నిత్యుడగు తండ్రే రక్తము కార్చి మానున వేలాడుతూ పాపినని ఒప్పుకొనుచున్న ప్రతి మనుషుని తాజా రక్తముతో, అప్పుడే స్రవించుచున్న వేడి ఉడుకు రక్తముతో, స్రవించుచున్న రక్తముతో ప్రతి పాపమును కడుగుటకు యోగ్యుడైన వాడు. ప్రతి పాపమును కడిగి పవిత్రపరచును. ఏరైనగా మనము మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మతగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన కుమారుడైన యేసు రక్తము మనలను ప్రతి పాపముల నుండి కడిగి పవిత్రపరచును. పరిచెను అని గతములో చెప్పబడలేదు. ఎప్పుడెప్పుడు పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు పొందుతున్న ఒక పాపి వస్తాడో అప్పుడప్పుడు ఫ్రెష్ గా ఉడుకుతున్న రక్తము, వేడి రక్తము స్రవించుతూనే ఉంటది. ఆయన కుమారుని రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులనుగా చేసే రక్తము. సంఘకాలము, దేవదూతలు తొంగి చూచే కాలము. అప్పటి వరకు తప్పు మీద తప్పు, దోషం మీద దోషము మూటగట్టుకుని ఒక్క పుణ్య కార్యము ఒప్పుకున్నంత మాత్రమే, ఒక కృపాదానము పొందుకున్నంత మాత్రమే పూర్తిగా పాపములెల్లా పరిహరించబడిన ధన్యకరమైన స్థితి, పరిశుద్ధ స్థితి కలిగే పవిత్రులు. దేవదూతలు ఆశ్చర్యపోతున్నారు. అప్పటి వరకు పాపి జక్కయ్య, అప్పటి వరకు పాపి. హృదయము తెరిచిన, ఇంటిలోనికి ఆహ్వానించిన, ఇంటిలోనికి చేర్చుకున్న జక్కయ్య లోబి దాత అయిపోయాడు. దోచుకున్నవాడు పంచిపెట్టువాడైపోయాడు. పాపులనెల్లా పవిత్రులుగా చేసే పరిశుద్ధ రక్తము అందుబాటులో ఉన్న కాలము కృపాకాలము. కృపాకాలము తీరిన తర్వాత శ్రమల కాలము. అప్పుడు మహాశ్రమ కలుగును. 2 విభాగములుగా విభజించుకోవచ్చును. శ్రమల కాలము, మహాశ్రమల కాలము. తర్వాత వైట్ థ్రోన్ జడ్జిమెంట్, ధవల సింహాసనపు తీర్పు. గొర్రెలను మేకలను వేరు చేసే సమయము, దినము. తండ్రి రాజ్యములో తేజరిల్లే కాలము. చివరిగా ఒక మాట చదువుకుందాము. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనం. 12వ అధ్యాయం 4వ వచనం. దానియేలు 12:4. దానియేలు నీవు 1335 దినములు తాళుకొని కనిపెట్టుకొనివాడు ధన్యుడు. దానియేలు 12వ అధ్యాయము 4వ వచనం చదువుతారా దయచేసి జయమ్మ గారు? దానియేలు నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలా మంది నలుదిశల సంచరించి నందున తెలివి అధికమగును అని నాతో మాట్లాడు గాబ్రియేలునతడు చెప్పెను. 12:4 అయ్యగారు. 12:4. సరిపోయింది అమ్మగారు, సరిపోయింది. మ్యూట్లో పెట్టుకోండి, డిస్టర్బెన్స్ అవుతుంది, మ్యూట్లో పెట్టుకోండి. దానియేలు గబ్రియేలు ద్వారా బోధించబడ్డాడు. గబ్రియేలు
ప్రకాశమైన దూత స్వయముగా బబులోను దేశానికి వచ్చాడు. దానియేలుని బహుప్రియుడవు, ఈ సంగతులు నీకు తెలుపవలెనని ఆజ్ఞ అయ్యింది అని గాబ్రియేలు మాట్లాడుతున్నాడు. అంత్యకాలం వరకు ఉండునట్టి దర్శనమంతా తేటగా చూస్తాడు దానియేలు గారు. అయితే ఈ సంగతులకు ముద్ర వేయి, ముద్రించు. ఏ సంగతులు? అంత్యదినం వరకు క్రమముగా జరుగుతున్న సంగతులన్నీ చూస్తాడు, ముద్ర వేయిస్తున్నాడు, ముద్రించమంటున్నాడు. లోకులు ఈ కొస నుండి ఆ కొస వరకు ప్రయాణం చేస్తారు. రోమ్లో ఉదయం టిఫిన్ చేస్తారు, మధ్యాహ్నము ఇంగ్లాండ్లో భోజనం చేస్తారు. ఢిల్లీ నగరంలో సాయంత్రం డిన్నర్ చేస్తారు. గ్లోబల్ విలేజ్ అవుతుంది, విస్తారముగా పర్యటిస్తారు. కనుక తెలివి అధికమగును, నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకుంటారు. లోకులు తెలివి అధికమగును, తెలుసుకోగోరుతారు. కాబట్టి ఈ సంగతులకు ముద్ర వేయము. అంత్యకాలం వరకు, అంత్యకాలము నిత్యకాలం వరకు, నిత్యకాలము పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలం వరకు. ఆ కాలాలకు ముద్ర వేయబడింది. అంతా స్పష్టముగా గ్రహించినా చూచినా దానియేలుకు బోధపడలేదు. రిపీటెడ్గా అడుగుతాడు, మరల అడుగుతాడు. 8వ వచనం కూడా చదువుతారా? దానియేలు 12:8, 9-10 వచనాలు. 9-10 వచనాలు. దానియేలు 9-10 వచనాలు. అతడు ఈ సంగతులు అంత్యకాలము వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవి గనుక దానియేలు నీవు ఊరకుండమని చెప్పెను. అనేకులు తమ్మును శుద్ధపరుచుకొని ప్రకాశములను నిర్మలను అగుదురు. దుష్టులు దుష్ట కార్యములు చేయుదురు గనుక ఏ దుష్టుడును ఈ సంగతులను గ్రహింపకపోవును గాని బుద్ధిమంతులు గ్రహించెదరు. బుద్ధిమంతులు స్వతహాగా శుద్ధి చేసుకున్న వారు స్వతహాగా గ్రహించవలసిందే, కానీ దుష్టులు ఎంత మాత్రము గ్రహింపరు. బుద్ధిమంతులైతే జ్యోతుల వలె, నక్షత్రముల వలె ఆకాశంలో ప్రకాశిస్తారు. ఈ సంగతులకు ముద్ర వేయి. దానియేలు ఈ సంగతులు అంత్యకాలం వరకు ముద్రించు. అనేకులు చాలా దూరము, చాలా విస్తారముగా ప్రయాణిస్తారు కనుక ఈ సంగతులకు ముద్ర వేయి అని దానియేలు ముద్రించాడు. అయితే చివరిగా గృహ నిర్వాహకత్వము. 1 తిమోతి పత్రిక 9వ అధ్యాయము 17వ వచనం. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 17వ వచనం. 1 కొరింథీ 9:17. ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును. ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడెను. గృహ నిర్వాహకత్వము ఎక్కడ నుండి అప్పగింపబడెను? సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనం. సంఖ్యాకాండము
12వ అధ్యాయము 7వ వచనం. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దేవుని ఇల్లంతటిలో, దేవుని అనాథ సంకల్పం అంతటిలో, దేవుని ఆది కాలం అంతటిలో, జరుగుతున్న కాలం అంతటిలో నమ్మకమైన వాడు. 1 సమూయేలు 2:35. 1 సమూయేలు 2:35. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము. తరువాత చదువు. తరువాత నమ్మకమైన ఒక యజమాని యాజకుని నేను నియమింతును. అతడు అమ్మా, నా చదువుతున్నారు, తప్పు చదువుతున్నారు. జయమ్మ గారు, లేదే గారు, ఒక యాజకుని నేను నియమింతును. తరువాత నమ్మకమైన ఒక యాజకుని నేను నియమింతును. అతడు నా యోచనలను బట్టి నాకు అనుకూలముగా యాజకత్వము జరిగించును. అతనికి నేను నమ్మకమైన సంతానమును పుట్టింతును. అతడు నా అభిషేక్తుని సన్నిధిని ఎప్పటికీ యాజకత్వము జరిగించును. యాజకత్వము, నమ్మకత్వము పౌలుకు అప్పగించబడెను. గృహ నిర్వాహకత్వము, గృహములో, దేవుని ఇల్లులో నిర్వాహకత్వము పనులు అప్పగింపబడెను. ఈనాటికి, ఈ దినముకు ఏర్పాటు చేయబడిన కాలములను గూర్చిన వివరణ ఇంతటితో ముగిస్తున్నాను. మరొక సందర్భములో అజ్ఞాన కాలము, మనసాక్షి కాలము, ధర్మశాస్త్ర కాలము, మౌన కాలము, సంఘకాలము, వైట్ థ్రోన్ జడ్జిమెంట్, ధవల సింహాసనము, తీర్పు, నిత్య కాలము, ఎండ్లెస్, టైమ్లెస్, అనంతము, ఎవర్ లాస్టింగ్ లైఫ్ అనుభవించే కాలము, సంపూర్ణముగా, వివరముగా దేవుడు అవకాశం ఇస్తే ధ్యానం చేసుకుందాము. పాస్టర్ డానియల్ మోజెస్ గారు చిన్న ప్రార్థన చేస్తారా? పాస్టర్ డానియల్ మోజెస్ గారు.